ఈరోజు మనం ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్ అయస్కాంతాలతో ఆటలు నేర్చుకుందాం. కొన్ని రాళ్ళు మరియు ఖనిజాలు ఇనుప వస్తువులను ఆకర్షించే గుణం కలిగి ఉన్నాయి. వీటినే సహజ అయస్కాంతాలు అంటారు. ఈ ధర్మాన్ని అయస్కాంతత్వము అంటారు. సహజ అయస్కాంతాలు బలహీనంగా ఉంటాయి మరియు క్రమరహిత ఆకారాలలో ఉంటాయి. ఏ పదార్థాలు అయితే అయస్కాంతాల చేత ఎక్కువ ఆకర్షించబడతాయో వాటిని అయస్కాంత పదార్థాలు అని అంటాం. అంటే అయస్కాంతాలు ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్స్ ఇనుము, ఉక్కు, నికెల్, కోబాల్ట్. ఏ పదార్థాలు అయితే అయస్కాంతం చేత ఆకర్షించబడవో వాటిని అనయస్కాంత పదార్థాలు అని అంటారు. ఉదాహరణ కాగితం, కొయ్యి, ఇత్తడి, అల్యూమినియం. వీటిని ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అయస్కాంతాలు మనకి వివిధ ఆకారాల్లో లభిస్తాయి. ఇలా ఉన్న అయస్కాంతాన్ని బార్ మ్యాగ్నెట్ అని అంటాం. ఇది బార్ మ్యాగ్నెట్. ఇది రింగ్ మ్యాగ్నెట్. తెలుగులో దీన్ని వలయాకారపు అయస్కాంతం అని అంటాం. ఇది డిస్క్ మ్యాగ్నెట్. తెలుగులో దీన్ని బిల్లయస్కాంతం అంటాము. అలాగే ఇది హార్షూ మ్యాగ్నెట్. దీన్ని తెలుగులో గుర్రపు నాడాకారపు అయస్కాంతము అని అంటాం. అలాగే సాధారణంగా ఇనుము, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలు అంటే వీటిని మిక్స్ చేసి లేదా వీటి మిశ్రమ లోహాలతో మనం బలమైన అయస్కాంతాలని తయారు చేయవచ్చు. వీటి మిశ్రమ లోహాలతో మనం బలమైన అయస్కాంతాలని తయారు చేయవచ్చు. అలాగే ఒక మ్యాగ్నెట్ తీసుకుని, ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద ఈ ఇనప రజున అంటాం. అంటే ఐరన్ ఫిల్లింగ్స్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని వేసి కింద మ్యాగ్నెట్ పెట్టినట్టయితే ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్నీ ఈ ఎండ్స్ దగ్గర ఎక్కువగా కలెక్ట్ అవుతాయి, ఎక్కువగా గ్యాదర్ అవుతాయి. లేదంటే స్కాటర్డ్ ఐరన్ ఫిల్లింగ్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సో దీస్ 2 పాయింట్స్ ఆర్ కాల్డ్ పోల్స్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్. ఎందుకు ఇక్కడ ఎక్కువ గ్యాదర్ అయ్యాయి అంటే ద అట్రాక్షన్ పవర్ ఈజ్ మోర్ హియర్. is more here, so that's why the iron fillings are gathered here. సో నెక్స్ట్ మనం ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకుని ఇలా ఫ్రీగా గనుక హ్యాంగ్ చేస్తే అది నార్త్ సౌత్ పోల్ని సూచిస్తూ రెస్ట్లోకి వస్తుంది. అంటే డినోట్ చేస్తూ రెస్ట్లోకి వస్తుంది. అంటే ఏ పార్ట్ అయితే నార్త్ పోల్ వైపు ఉందో దాన్ని నార్త్ పోల్ అని, ఏ పార్ట్ అయితే సౌత్ పోల్ వైపు ఉందో దాన్ని సౌత్ పోల్ అని అంటాం. ఇలాగా ఒక బార్ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ పోల్ని డినోట్ చేస్తూ రెస్ట్లోకి రావడానికి దానికి ఉన్న ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటాం. అంటే ఇలా చూడండి, దక్షిణ దిక్కును సూచిస్తుంది. అయస్కాంతం ఎల్లప్పుడూ ఇలా ఉత్తర దక్షిణ దిక్కును సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అని అంటాం. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తాం. మ్యాగ్నెట్ ఆల్వేస్ కమ్ టు రెస్ట్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. ఇన్ ఈచ్ కేస్ ద మార్క్డ్ ఎండ్ పాయింట్ టువర్డ్స్ ద నార్త్. ద ఎండ్ ఈజ్ నోన్ యాజ్ నార్త్ పోల్. అంటే మనం డైరెక్షన్లు ఏమీ రాయని ఒక బార్ మ్యాగ్నెట్ని ఇలా తీసుకుందాం అనుకుంటాం. తీసుకున్నప్పుడు అది ఇలా రెస్ట్లోకి వచ్చింది. ఏ ఎండ్ అనేది నార్త్ పోల్ని సూచిస్తూ రెస్ట్లోకి వచ్చింది కాబట్టి దీన్ని నార్త్ పోల్ అని, ఈ ఎండ్ అనేది సౌత్ పోల్ని చూపిస్తూ రెస్ట్లోకి వచ్చింది కాబట్టి దీన్ని సౌత్ పోల్ అని అంటాం. అంటే ఏ ఎండ్ అయితే నార్త్ పోల్ని సూచిస్తూ రెస్ట్లోకి వస్తుందో దాన్ని నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఏ ఎండ్ అయితే సౌత్ పోల్ని చూపిస్తూ రెస్ట్లోకి వస్తుందో దాన్ని సౌత్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో డైరెక్షనల్ ప్రాపర్టీ అంటాం. అదే తెలుగులో మన అయస్కాంత దిశాధర్మం అన్నాం కదండి. అలాగే మ్యాగ్నెట్ కంపాస్ అంటాం. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించే పరికరాన్ని మ్యాగ్నెట్ కంపాస్ అంటాం ఇంగ్లీష్లో. అదే తెలుగులో అయస్కాంత దిక్సూచి అంటారు. సో మనం చెప్పుకున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, we will say that the earth will behave like a బార్ మ్యాగ్నెట్. ఎందుకంటే భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడేసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపడం వల్లనే. అంటే ఇప్పుడు మనం
మ్యాగ్నెట్ని మూవ్ చేయాలంటే వేరే మ్యాగ్నెట్ కావాలి. కానీ ఇక్కడ మనం స్వేచ్ఛగా హ్యాంగ్ చేసిన ఒక బార్ మ్యాగ్నెట్ అనేది నార్త్ పోల్ సౌత్ పోల్ని డినోట్ చేస్తూ రెస్ట్లోకి ఎందుకు వచ్చింది అంటే దాని కింద ఒక ఎర్త్ అనే ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉండడం వల్లే. కాబట్టి వీ విల్ సే దట్ ఎర్త్ విల్ బిహేవ్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనం ఇందాక చెప్పుకున్నాం మ్యాగ్నెటిక్ కంపాస్ అంటామని. ఏ కంపాస్ యూజ్ టు ఫైండ్ ద డైరెక్షన్. అసలు మనకి కంపాస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు తెలియని ప్లేసుల్లో ఉన్నప్పుడు మన డైరెక్షన్ని కనుక్కోవడానికి దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఎక్కువగా అడుగుతాడు వాట్ ఇస్ ది యూజెస్ ఆఫ్ కంపాస్ అని, ఎవరెవరు వాడతారు అని. ఇట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ బై ద షిప్స్, యూజ్డ్ ఇన్ ద షిప్స్, ఏరోప్లేన్స్, అలాగే మౌంటైనీర్స్ వైల్ దే ఆర్ మూవింగ్ ఆన్ ద మౌంటైన్స్ దే విల్ యూజ్ ఇట్. ఆర్మీ పీపుల్ వై దే ఆర్ యూజింగ్ మీన్స్ వైల్ దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్ ఇన్ ద డే టైమ్ వీ కెన్ నో ద డైరెక్షన్. అంటే డే టైంలో మనం తెలుస్తుంది డైరెక్షన్ ఎక్కడ ఉన్నామని, ఎందుకంటే సన్ లైట్ ఉంటుంది కాబట్టి. సన్ లైట్ లేనప్పుడు మన డైరెక్షన్ని తెలుసుకోవాలి అంటే ఈ కంపాస్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఈ పాయింట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. డోంట్ ప్లేస్ కంపాస్ అండ్ మ్యాగ్నెట్ టుగెదర్. అడుగుతాడు కంపాస్ని మ్యాగ్నెట్ని కలిపి పెట్టవచ్చా, కలిపి పెట్టకూడదా అంటే కలిపి పెట్టకూడదు. అలాగే ఇప్పుడు మనం పోల్స్ చెప్పుకున్నాం కదా, ఈ పోల్స్ యొక్క ప్రాపర్టీస్ని చెప్పుకుందాం. ఎలా అంటే ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్ టు నార్త్ పోల్ విల్ రిపల్ ఈచ్ అదర్, సౌత్ పోల్ రిపల్ ఈచ్ అదర్. అంటే సేమ్ లైక్ పోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ విల్ రిపల్ ఈచ్ అదర్. టేక్ టూ సిమిలర్ మ్యాగ్నెట్స్ ప్లేస్ దమ్ ఇన్ ద 4 డిఫరెంట్ వేస్ అన్నాడు. ఇలా పెడితే రెండు ఏమవుతాయి, రిపల్ అవుతాయి. లేదంటే తెలుగులో చెప్పాలంటే వికర్షించుకుంటాయి. అంటే సేమ్ పోల్స్ వికర్షించుకుంటాయి. ఆపోజిట్ పోల్స్ ఇక్కడ చూడండి, సౌత్ నార్త్ పెట్టాడు, అలాగే నార్త్ సౌత్ పెట్టాడు. ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి, అంటే అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ విల్ రిపల్ ఈచ్ అదర్, opposite poles of the magnet will attract each other and similar poles of the magnet will repel each other. ఓకే. అలాగే ఇది ఒకటి మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది, మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది అనుకుందాం. సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. మనకి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు. ఇది మనం మ్యాగ్నెట్టా, చూడండి మ్యాగ్నెట్టా లేకపోతే మ్యాగ్నెటిక్ మెటీరియలా లేకపోతే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియలా అనేది చెప్పాలి. అలా చెప్తాము అంటే చూడండి, ఫస్ట్ ఇఫ్ an object attract by one pole of the bar magnet and repelled by other, అంటే ఒక పోల్ చేత అట్రాక్ట్ అయ్యి ఇంకో పోల్ చేత రిపల్ అయితే కనుక అది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. అలా కాకుండా ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ బై బోత్ ద పోల్స్, అది అట్రాక్ట్ బై బోత్ ద పోల్స్ అయింది, అప్పుడు అది మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకే. ఇట్ ఈజ్ నైదర్ అట్రాక్టెడ్ నార్ రిపల్, ఇట్ ఈజ్ ఎ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే వాడు ఇలా కూడా అడుగుతారు, వాట్ ఈజ్ ద షూర్ టెస్ట్ ఆఫ్ మ్యాగ్నెట్ అడిగితే ద రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్ ఆఫ్ మ్యాగ్నెట్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకేమా. నెక్స్ట్ ఇలాగ ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం, దాని కింద ఒక పిన్ పెట్టాం కొంచెం డిస్టెన్స్లో, ఈ పిన్ కింద ఇంకో పిన్ పెట్టాం. ఈ సేఫ్టీ పిన్ అనేది ఈ పిన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇలా అంటే ఈ మ్యాగ్నెట్ వల్ల ఈ పిన్ కూడా మ్యాగ్నెట్ కింద మారింది. ఇలా దూరంగా పెడితే కూడా ఇది మ్యాగ్నెట్ కింద మారడాన్ని మనం ఏమంటాం, అయస్కాంత ప్రేరణ అంటాం. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాలని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అని అంటాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పొసెస్డ్ బై ఏ మ్యాగ్నెట్ సబ్స్టెన్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ నియర్ టు ఇట్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అగైన్ we will recall. లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం. అంటే సహజ అయస్కాంతాన్ని ఏమంటామని అడుగుతారు, లోడ్ స్టోన్ అంటాం. యాక్చువల్గా మ్యాగ్నెట్ అనేది మాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి చేత కనుగొనబడింది. దానికి వాళ్ళు లోడ్ స్టోన్ అని పేరు పెట్టారు. కాబట్టి లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం. అయస్కాంతాలను వివిధ ఆకారాల్లో తయారు చేస్తారు. దండాయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బెల్ల అయస్కాంతం. ఇది మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం వికర్షించే పదార్థాలను అనాయస్కాంత పదార్థాలు అంటారు. సో
ఆకర్షించిన పదార్థాలు, అయస్కాంతం చేత ఆకర్షించిన పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది, అంటే పోల్స్ వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ కొనలను అయస్కాంత ధ్రువాలు అంటారు. ఆ కొనలను ఏమంటాం మనం? ధ్రువాలు అని తెలుగులో అంటాము, పోల్స్ అని ఇంగ్లీష్లో అంటాం. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువం, రెండోది దక్షిణ ధ్రువం. అలాగే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్ అనుకుంటున్నాం. ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నాం, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. దీన్ని 2 పీసెస్ కింద చేసాం. ఇంకొక మ్యాగ్నెట్, ఇంకొకటి ఈ పీస్ కూడా సపోజ్ ఒక సౌత్ పోల్ ఫామ్ అవుతుంది, దీనికి కూడా ఒక నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. అంటే దీన్ని ఇలా కట్ చేసాం, అంటే ఈ నార్త్ పోల్ ఇలా ఆఫ్ చేసాం, ఒక నార్త్ పోల్ని కట్ చేసాం అనుకుంటాం, కానీ ఇట్ ఈజ్ నాట్ ఏ నార్త్ పోల్. అగైన్ ఇట్ విల్ కంటైన్స్ సౌత్ అండ్ నార్త్ పోల్. మళ్ళీ దీన్ని ఇలా కట్ చేసాం, ఈ సౌత్ పోల్ తీసుకోండి, ఈ పార్ట్ తీసుకొని ఇటుపక్క పార్ట్, దీనికి కూడా సౌత్ పోల్ నార్త్ పోల్స్ ఉంటాయి. ఇటుపక్క పార్ట్ తీసుకోండి, మళ్ళీ దీనికి కూడా సౌత్ పోల్ నార్త్ పోల్. అంటే ఒక మ్యాగ్నెట్ని ఎన్ని పీసెస్ కింద చేసినా అగైన్ ఇట్ విల్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్ విత్ ఏ 2 పోల్స్, నార్త్ అండ్ సౌత్ పోల్స్. అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకున్న ఎన్ని పీసెస్ కింద కట్ చేసిన, ఎన్ని పార్ట్ల కింద సపరేట్ చేసినా మళ్ళీ ప్రతి పార్ట్లో ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి. అంటే ద పోల్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ కెనాట్ బి సెపరేటెడ్ అని చెప్పుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఫ్రీలీ సస్పెండ్ మ్యాగ్నెట్ ఆల్వేస్ అలైన్ ఇన్ ద నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. అయస్కాంతపు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఇది కూడా చెప్పాను. లైక్ పోల్స్ ఆఫ్ ఎ 2 మ్యాగ్నెట్ అట్రాక్ట్ ఈచ్ అదర్ వెదర్ wherever like poles repel each other. Unlike poles will attract, like poles will repel each other. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. అలా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ possessed by a magnet substance due to presence of magnet near to it is called magnetic induction. సో లెసన్ కంప్లీట్ అయింది. So thank you for watching my video. Thank you all.